మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. యా కుక్షి వివరే కృత్వా స్వయం రక్షతి సర్వతః నమామి జననీం దేవీం పరాం ప్రకృతిరూపిణీం కృచ్ఛేణ మహతా దేవ్యా ధారితోహం యదోదరే తత్ప్రసాదాత్ జగద్దృష్టం మాతుర్నిత్యం నమోస్తుతే పృథివ్యా యాని తీర్థాని సాగరాదీని సర్వతః వసంతి యత్ర తాం నౌమి మాతరం భూతి హేతవే. మాతృదేవో భవ, పితృదేవో భవ. ఇప్పుడు మనము నవంబర్ నెల 2025 సంవత్సరం గోచార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇది కేవలము గోచార ఫలితాలే. దీనిలో ఎక్కువ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయని మీరు సంబరపడవలసిన పని లేదు. అలాగే తక్కువ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయని మీరు కంగారు పడక్కర్లేదు. ఇది కేవలము నెల ఫలితాలు మాత్రమే. ఇది ఎంత చేసినా దీని ప్రభావం 10% మాత్రమే. వ్యక్తిగత జాతకం అనేటటువంటిది 100కి 80% నిష్ణాతులైన వాళ్ళు చెబితే, అంతేగాని ఇందులో ఇప్పుడు మనం చెప్పుకునేది కూడా సశాస్త్రీయంగా చెప్పుకుంటున్నాము. దీనిలో నా కల్పనలు కానీ అభూత కల్పనలు కానీ మీరు కోటీశ్వరులు అయిపోతారని కానీ లేకపోతే బికారాళ్ళు అయిపోతారని కానీ చెప్పడం ఏమీ జరగదు. శాస్త్రం ఎంతవరకు చెబుతున్నదో అంతవరకు మాత్రమే మనం చెప్పడం జరుగుతుంది. ఇది గమనించుకోండి. కన్యా రాశి వారికి నవంబర్ నెల 2025 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైనటువంటి పద్ధతిలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. జన్మంలోనే శుక్రుడు 2 రోజులు, ద్వితీయ స్థానంలో 24 రోజులు, తృతీయ స్థానంలో 4 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు శుక్రుడు. కాబట్టి ఇక్కడ మీకు శుక్రుడు పూర్తి అనుకూలుడు. 3 రాశుల్లో కూడా జన్మంలో ఉన్నప్పుడు మంచి ఆలోచనలు, మంచి లగ్జరీ లైఫ్ ఇవన్నీ ఇస్తాడు. ఇక ద్వితీయంలో ఉన్నప్పుడు ధనానికి లోటు ఉండదు, మాట కూడా చాలా సౌమ్యంగా ఉంటుంది. అలాగే కుటుంబం అంతా కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. తృతీయం దగ్గరకు వచ్చిన 4 రోజుల్లో మీకు అందరూ తెలుసున్న వాళ్ళు, తెలియని వాళ్ళు, ఇంట్లోను, బయట, స్కూల్లోను, ఉద్యోగస్తుల దగ్గర, ఉద్యోగం స్థానంలో ప్రైవేట్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, మీ పైవారు, మీ కిందవారు, మీ మధ్య మీ స్థాయిలో ఉన్నటువంటి వారు అందరూ కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. ఈ విధంగా శుక్రుడు 3 రాశుల్లోనూ కూడా మీకు అనుకూలమైన ఫలితాలే ఇస్తూ ఉన్నారు. కాబట్టి శుక్రుడు పూర్తి శుభుడు మీకు ఈ నెలంతా కూడా. కాబట్టి టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి, సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి, అలాగే లలిత కళల్లో ఉన్నటువంటి ఎవరైనా చిత్రలేఖనం కావచ్చు, శిల్పం కావచ్చు, అలాగ రకాల కళలు ఉన్నాయి. వాటిలో దేంట్లో నిష్ణాతులైన వాళ్ళందరిలో రాణిస్తారు. అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. చాలా లగ్జరీ లైఫ్గా వీళ్ళకి ఈ నెలంతా కూడా చాలా శుక్రుడు మీకు అనుకూలిస్తూ ఉన్నారు. ఇక రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే జన్మంలో 16 రోజులు, ద్వితీయ స్థానంలో 14 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు. ఈయన జన్మంలో కానీ ద్వితీయంలో కానీ మీకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వజాలరు. కాబట్టి ప్రవర్తన బాగుండదు, ఆలోచనలు బాగుండవు, ధనానికి ఇబ్బంది, మాటలో కఠినత్వం ఉంటుంది. అలాగే కుటుంబంలో కూడా ఏమాత్రం ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితి ఉండదు రవి యొక్క ప్రభావం వలన. కాబట్టి ఈ రవి ప్రభావం మీకు కావాలనుకుంటే ఆదిత్య హృదయం ప్రతినిత్యము పారాయణ చేసుకోండి. అలాగే అంటే నవగ్రహాలు ఎలాగో చదువుతున్నారు, దాంతోపాటు విశేషంగా అని చెప్తున్నాను అనమాట అండి. కుజుడు ద్వితీయ స్థానంలో ఉన్నాడు. ద్వితీయ స్థానంలో కుజుడు ఉన్నప్పుడు మీకు ఏమవుతుంది అన్నట్టయితే ఆయన కూడా డబ్బులకి ఇబ్బంది పెడతాడు, మాటలో కఠినత్వం ఉంటుంది. మామూలుగానే సహజంగానే ఆయన మాటలో కఠినత్వం ఉంటుంది. ఎందుకంటే ఆయన దేవసేనాని కాబట్టి ఆయన అలాగే మాట్లాడాలి. మెత్తగా అందరి భుజాల మీద చేసి మెత్తగా మాట్లాడితే ఆయన మాట ఎవరు వినరు. అలాగే కుటుంబంలో కూడా ఆహ్లాదకరమైన పరిస్థితి ఉండదు. అంచేత ఈ కుజుడికి సంబంధించి మరి ఏదైనా ప్రత్యేకంగా మనం చేసుకోవటం కానీ సుబ్రహ్మణ్య స్వామి గుడి మీ ఇంటి దగ్గరలో ఎక్కడన్నా ఉన్నట్టయితే దర్శనం చేసుకోండి. లేదా పాములు ప్రతిష్ఠ చేసి ఉంటారు గుళ్ళల్లో కొన్ని చోట్ల, అటువంటి వాటిని మీరు దర్శనం చేసుకున్నా కూడా చాలా మంచిది. అలాగే బుధుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే ఒక తృతీయ స్థానంలో ఒక 24 రోజుల పాటు తృతీయ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఆ తృతీయ స్థానంలో మంచి ఫలితములనైతే ఇవ్వజాలరు. ఎవరి యొక్క సహాయ సహకారాలు మనం ఆశించిన రీతిలో దొరక్కపోవడం జరుగుతూ ఉంటుంది. ఒక 6 రోజులు మాత్రం ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ 6 రోజులు మాత్రం కొంచెం ధనానికి లోటు లేకుండా చక్కగా మాట్లాడగలగటం, కుటుంబంలో ఆహ్లాదకరమైన పరిస్థితి ఒక 6 రోజులు మాత్రమే మీకు సహకరిస్తూ ఉన్నాడు. మిగతా రోజులు నెలంతా కూడా మీకు అనుకూలమైన పరిస్థితి లేదు ఇక్కడ. ఇకపోతే 6వ స్థానంలో
రాహుగ్రహ సంచారం జరుగుతోంది. అట్లాగే మీనంలో సంచరించేటటువంటి శని 28వ తారీఖు వరకు మీకు ఆ శని వక్రగతి కారణంగా 6వ స్థానంలోనే సంచారం చేస్తున్నారు. అంచేత 6వ స్థానంలో శని, రాహు ఇద్దరూ కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలే ఇస్తూ ఉన్నారు. ఇద్దరు 2 తీవ్ర స్వభావం కలిగినటువంటి గ్రహాలు 2 కూడా మీకు అనుకూలంగా ఉన్న కారణంగా ఆరోగ్యం బాగుంటుంది. రుణాలు ఎవరికైనా ఇవ్వాల్సి ఉంటే తీర్చేయగలుగుతారు. లేదా రుణం కావాలి దేనికో గృహం కొనుక్కోవటానికో, లేదా గృహం కట్టుకోవడానికి స్థలం సేకరించడానికో, లేదా ఉన్నత విద్యల కోసమో, దేనికోసమో మొత్తం మీద మీరు ఒక మంచి పని కోసం మీరు ప్రయత్నం చేశారు ధనానికి, తప్పకుండా లభిస్తుంది. అది కూడా సద్వినియోగం అవుతుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ రాహు, శని ఇస్తూ ఉన్నారు మీకు. ఇకపోతే ఏకాదశి స్థానంలో గురుగ్రహ సంచారం, అది అతిచారం వలన అయితే మధ్యలో వక్రత వచ్చినప్పటికీ దాని ప్రభావం ఏమీ ఉండదు. కానీ నెలంతా కూడా మీరు ఏకాదశ స్థానంలో గురుగ్రహం ఉంటే ఏ విధమైన ఫలితాలు ఇస్తాడో అదే ఫలితాలు మీకు రాబోతూ ఉన్నాయి. ఇక్కడ లాభస్థానం కాబట్టి ధనానికి ఏమాత్రం లోటు ఉండదు. ఇంట్లో కుటుంబ సభ్యులందరూ సహకరిస్తూ ఉంటారు. ఏదైనా వ్యవహారం మొదలు పెడితే దాన్ని పూర్తిగా న్యాయం చేయగలుగుతారు. అందులో విజయాన్ని సాధిస్తారు. ఈ విధమైన ఫలితాలన్నీ గురువు వల్ల కలుగుతూ ఉన్నాయి. ఇక్కడ మనం చెప్పుకోవాలి అన్నట్టయితే గురుగ్రహం పూర్తి అనుకూలత ఉంది. శుక్రగ్రహ అనుకూలం ఉన్నది. అలాగే శనిగ్రహం, రాహుగ్రహం 2 గ్రహాల యొక్క అనుకూలత కూడా చాలా బాగుంది. మొత్తంగా శనీశ్వరుని కన్యా రాశి వారికి మాత్రం ఇది చాలా చక్కటి ఈ నెలంతా కూడా చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. ఈ మిగతా గ్రహాలన్నీ కూడా కొంచెం అట్లా ఇట్లా ఉన్నప్పటికీ కూడా రవి కూడా సగం వరకు మీకు సహకరిస్తూ ఉన్నాడు. కాబట్టి మరి మంచిగానే ఉన్నట్టుగా మనం చెప్పుకోవాలి. ఏ పనైనా దిగ్విజయంగా ప్రారంభించండి. ఇక మిగతా గ్రహాల యొక్క ప్రతికూలత ఉండనే ఉంటుంది, చెప్పుకుంటున్నాం కదండి. అలాగే రోజు నవగ్రహాలకి ఇంటి దగ్గర కానీ, దేవాలయానికి వెళ్ళి కానీ మీరు చదువుకోవటమో లేకపోతే 9 ప్రదర్శనలు చేయడమో చేయండి. చక్కటి ఫలితాలన్నీ కూడా పొందగలుగుతారు. శుభం భూయాత్.